హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చేయబోయే కర్రీ టమాటా దోసకాయ ఆలుగడ్డ. ముందుగా దోసకాయలు, టమాటాలు, ఒక ఉల్లిపాయ, అలానే ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా వీటిని అయితే కడిగి పొట్లు తీసి శుభ్రంగా ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. టమాటాలు తర్వాత కట్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఆలుగడ్డలు తీసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ ఆలుగడ్డలు తీసుకొని దాన్ని మంచిగా పొట్టు తీసేసి సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి. ముక్కలు కట్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నానండి. ఈ ముక్కలు మరీ లావుగా లేకపోతే మరీ సన్నగా అవసరం లేదు, మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసిన ముక్కలన్నిటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే పైన ఉన్నటువంటి పిండి పదార్థం అనేది పోతుంది. వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అది హీట్ అయిన తర్వాత కూరకు సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు కూడా వేసి ఒకసారి తిప్పి కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలన్నమాట. మరి ఇప్పుడే ఉప్పు మొత్తం వేసేస్తే దోసకాయ ముక్కలకి పట్టి ముక్కలు అనేవి ఉప్పుగా ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకొని కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు, అలానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే వేగనివ్వాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు వేగిన తర్వాత ఒకసారి తిప్పుకొని ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఈ ముక్కలకి తాలింపంతా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇవి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోగా టమాటాలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మంచిగా ఉడుకుతున్నాయండి. ఆ దోసకాయల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడాను బయటకు వచ్చేసి మంచిగా ఉడికిపోతున్నాయి. చూడండి, మంచి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా దోసకాయ ముక్కలు. అలా ఉడికితే మనకి దోసకాయ అనేది ఉడికిపోయినట్లే. అలానే ఆలుగడ్డను కూడా ఇట్లా కట్ చేసి చూసినట్లయితే మంచిగా స్మూత్గా కట్ అయిపోతుంది. ఆలుగడ్డలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేసేసుకుందాము. ఇలా టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కూరంతా కలయి తిప్పుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని కూడా ఒక 3 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. 3 నుంచి 5 నిమిషాలు పడుతుంది టమాటాలు మగ్గటానికి. చూసారా, 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఇలా తిప్పేసుకోవాలి. టమాటాలు కూడా కొంచెం ఉడికాయి. కారం వేసి కొంచెం మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం మెంతు పొడి, అలానే ధనియాలు, జీలకర్ర పౌడర్ కొద్దిగా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. కూరంతా ఇలా కలపడం వల్ల మనం వేసినటువంటి కారము అవన్నీ కూడాను మంచిగా కూరంతా అవుతాయండి. ఇలా కూరంతా కూడాను తిప్పడం వల్ల మనం వేసినటువంటి ఉప్పు, కారం ఇవన్నీ కూడా ప్రతి ముక్కకి పట్టి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆలుగడ్డలు కూడా వేసాం కదా, మంచిగా అవన్నీ కూడాను చూడండి మంచిగా ఉడికిపోయి కనిపిస్తున్నాయి. ఇలా ఉడికినట్లయితే సరిపోతుందండి. ఈ టైంలో కూరలో ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా చూసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఒక్కసారి కొత్తిమీర వేసుకొని తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక సర్వ్ చేసుకునేటమేనండి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి
ఆలుగడ్డ, దోసకాయ, టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతమంది ఈ కర్రీని చేసుకుంటారు ఇంట్లో? ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా, లేకపోతే దోశల్లోకి, చపాతీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా వేరే కూర అంటూ ఏమీ అవసరం లేదు. దీంతోనే అన్నం మొత్తం లాగిచ్చేస్తారు, అంత బాగుంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉంది? నచ్చిందా? మరి ట్రై చేస్తారా మీరు మీ ఇంట్లో ఈ కర్రీని? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.